నిసర్గా ఇది? అటు అమ్మకి ఇటు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నాను అన్నవేంటి? అన్నయ్య, నేను పెళ్లి ఎందుకు ఇంత అర్జెంటుగా చేసుకుంటున్నానో నీతో తర్వాత వివరంగా చెప్తాను. అది కాదు నిసర్గా, నా సంగతి అలా ఉంచు. అమ్మ ఎంత బాధపడుతుంది. అమ్మని ఇంతకాలం నేను ఒక రకంగా బాధ పెడితే ఇప్పుడు నువ్వు ఇంకో రకంగా బాధ పెట్టదలుచుకున్నావా? లేదన్నయ్య, అమ్మని బాధ పెట్టడం నా అభిమతం కాదు. నువ్వు ఎవరూ లేని అనాథలా ఇలా రహస్యంగా పెళ్లి చేసుకుంటే అమ్మ బాధపడకుండా ఎలా ఉంటుంది? అన్నయ్య, అమ్మకి నేను తర్వాత అన్ని వివరంగా చెప్తాను. నేను పెళ్లి చేసుకోబోతున్న కుమార్ అమ్మకి బాగా తెలుసు. అమ్మకు కూడా నేను కుమార్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. అసలు ఆ కుమార్ని పెళ్లి చేసుకోమని అమ్మే నాతో చెప్పింది. అది నీకు చెప్పాను కదా. అలాంటప్పుడు ఈ రకంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు? చెప్పాను కదా, దానికో కారణం ఉంది. కారణం అనడం కంటే దాని వెనకో పెద్ద పరమార్థమే ఉంది. ముందు నువ్వు రా అన్నయ్య. రా అన్నయ్య. కుమార్, మా అన్నయ్య సుమన్. హలో సార్, నా పేరు కుమార్. హాయ్ కుమార్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఏమిటిది? నాకేం అర్థం కావడం లేదు. అది నేను అదే అన్నాను, కానీ ఈ డిస్కషన్ మళ్ళీ మొదలు పెట్టారా? రండి, నువ్వు రా అన్నయ్య. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. పంతులు గారు, ఓం లంబోదరాయ నమః. మీరు మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థకే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం లక్ష్మీ క్షీర సముద్రతనయాం శ్రీరంగధామేశ్వరి. దంపతులిద్దరూ గౌరీదేవిని మనసులో ప్రార్థించుకోండమ్మా. బాబు, మంగళదాన చెయ్యండి. ఓం దేవాయ నమః, నమో పార్వతే నమః. బాబు, ఓం నమో నారాయణ నమః. బాబు, దండలు మార్చుకోండి. ఓం సర్వే దేవతాభ్యో నమః. బాబు, ఇంకా చూస్తారేమిటి? దండలు మార్చుకోండి. అమ్మా, ముందు మీరు వేయండి. సుమంగళి భవ, పదండి ఇంటికి వెళ్దాం. లేదన్నయ్య, ముందు మేము వెంటనే కుమార్ వాళ్ళ ఊరు పెద్దనందిపాడు వెళ్ళాలి. ఆ తర్వాత హైదరాబాద్కి వస్తాం. నువ్వు చేస్తున్నదేం బాగోలేదు నిసర్గా. కనీసం అమ్మ కూడా కనిపించకుండా వెళ్ళడం నాకేం నచ్చలేదు. అన్నయ్య ప్లీజ్, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో ముందు ముందు నీకే తెలుస్తుంది. మాకు ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరుతాం అన్నయ్య. అన్నయ్య, నో సెంటిమెంట్స్.
నేను ఎక్కడున్నా ఎప్పటికీ నీ చెల్లెల్నే. మనది రక్త సంబంధం. ఓకే? సరే కుమార్, నిసర్గం బాగా చూసుకో. నా చెల్లెలంటే నాకు ప్రాణం. తనను నువ్వు... మీ చెల్లెల్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఓకేనా సుమన్ గారు? ఓకే, జాగ్రత్త. నిసర్గ, భగవంతుడా, నా చెల్లెలు కాపురం హ్యాపీగా ఉండేలా చూడు. నేను కన్ను మూసేలోగా శక్తి జీవితం ఒక గాల్లో పడాలి. అది నా కళ్ళారా చూడాలి అనే నా కోరిక నెరవేరబోతోంది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది రాజ్యం. మీకీ సంతోషాన్ని కలిగిస్తుంది శక్తి. ఒకవేళ శక్తి మనసు మార్చుకోకపోతే ఈవేళ మన ఇల్లు ఈ పండగ వాతావరణంతో ఉండేది కాదత్తయ్య. అది నిజమే రాజ్యం. అమ్మా శక్తి, మమ్మా, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది. అసలు ఇవాళ రేపట్లో నీలాంటి ఆడపిల్లలు చాలా అరుదుగా కనిపిస్తారు. నిజం తల్లి, అసలు లంగా ఓణీల్లో కనిపించడం లేదు ఇవాల్టి ఆడపిల్లలు. ఆడపిల్లలు కూడా వెర్రితలలు వేస్తూ మన సంస్కృతి సంప్రదాయాల్ని బొత్తిగా పక్కన పెట్టేశారు. ఇలాంటి సమయంలోనే నీలాంటి వాళ్లేనమ్మా ఇంకా మన తెలుగుతనాన్ని, తెలుగు సంప్రదాయాల్ని గుర్తు చేస్తూ వన్నె తెస్తున్నారు.